49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. యుఎస్లో వీసా రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మన తెలుగు ఎన్ఆర్ఐస్ గురించి మనం చూస్తే. అయితే ఈ ఇండియా యుఎస్ డీల్ వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ ఏమైనా కొన్ని సడలింపులు వచ్చే అవకాశం ఉందా వీసా విషయంలో? వీసా వాళ్ళు ఎందుకు ఇవ్వాలి మనకి? వై షుడ్ దే గివ్ అస్ వీసా? వాళ్ళకి మన దగ్గర ఉన్న టాలెంటెడ్ మ్యాన్ పవర్ కావాలంటే వాళ్ళు వీసా ఇస్తారు. మనం H1Bని మిస్యూజ్ చేసాం, విపరీతంగా మిస్యూజ్ చేసాం. ఫేక్ డాక్యుమెంట్స్ మీరు చూసుంటారు చాలా స్టోరీస్. ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట నుంచి తయారు చేసి తీసుకెళ్ళారు. చాలా ఉన్నాయి అట్లాంటివి. వీ హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్. H1B అనేది ఒక లిమిటెడ్ టైంకున్న వీసా. అది జార్జ్ బుష్ అప్పుడు ఉన్నప్పుడు తీసుకొచ్చిన వీసా స్కీమ్. అది మనోళ్ళు దాన్ని మ్యాటర్ ఆఫ్ రైట్గా అడుగుతున్నారు. నాకు ఎందుకు వీసా ఇవ్వట్లేదు? అరే వీసా బాబు, అది వాళ్ళ నిర్ణయం. అది వాళ్ళు రేపు వద్దంటే మొత్తం H1B క్యాన్సిల్ చేసి పడేస్తారు. H1B లాజిక్ ఏముండేవు పవన్ గారు? అమెరికాలో టాలెంట్ లేదు, ఒక పని చేయడానికి టాలెంట్ లేదు, టెక్నికల్ నాన్ టెక్నికల్. మేము బయట నుంచి తెప్పించుకుంటాం, చైనా నుంచో ఇండియా నుంచో అదే మనిషిని తెప్పించుకుంటున్నాం. మేము అదే జీతం ఇస్తాం, $1,00,000 వాళ్ళకి ఇస్తున్న జీతం వీళ్ళకు కూడా ఇస్తాము. ఆ పొజిషన్లో వీళ్ళు అప్లై చేస్తారు, పిటిషన్ వేస్తారు, కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పిలిపించుకుంటారు. ఏం చేస్తారు అక్కడ వెళ్ళినప్పుడు? $1,00,000 ఇయర్ మీకు 50,000 ఇస్తారు, పేపర్ మీద 1,00,000 చూపిస్తారు. ఇది పెద్ద స్కాండల్. ఇంకో స్కాండల్ అది. మన వాళ్ళు ఏంటి, అక్కడ వెళ్తే జాబ్ జంప్ చేస్తారు. ఇప్పుడు కొత్త వీసా పాలసీలు అది లేదు. వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి ఇక్కడ చదవడానికి వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు ట్రంప్? చదవడానికి వచ్చిన వాళ్ళు కదా, చదువుకొని వెళ్ళిపోండి అంతే. యు ఆర్ నాట్ స్టేయింగ్ హియర్. ఓపీటీ లేదు, ఏం లేదు. యూ హ్యావ్ కమ్ టు స్టడీ, ఎస్ గ్రేట్, వండర్ఫుల్, నౌ యూ గో బ్యాక్. ఇక్కడ ఉండడం లేదు. ఇది అమెరికా వాళ్ళ కోసం. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మాకు ఉన్న ప్రజలకే మేము ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, మీకు ఎక్కడ ఇస్తాం మేము ఉద్యోగం? నా ఓట్ బ్యాంక్ అది. ఇది వాళ్ళ లాజిక్. మన బంగ్లాదేశ్ వాళ్ళు రేపు వచ్చి మన ఉద్యోగం తీసుకెళ్తే మనం ఏమంటాం? అవును, ఇదే లాజిక్ మనం కూడా యూజ్ చేయొచ్చు కదా. సరే, అమెరికాలో ఎడ్యుకేషన్ ఇస్ రియలీ గుడ్, అప్రిషియేట్. ఎడ్యుకేషన్ అయిపోయిందో వాళ్ళు మిమ్మల్ని ఉంచుకుంటే మంచిది, వాళ్ళు మీకు ఓపీటీ ఇస్తే మంచిది కాదు. అక్కడ వెళ్తుంది ఎందుకంటే అక్కడ ఉండడానికి, ఫైనలీ అక్కడ ఉండాలి. ఎందుకంటే మన దీనికన్నా ముందే వాళ్ళు మొత్తం స్టోరీలు క్రియేట్ చేశారు. అమెరికన్ డ్రీమ్ పోయింది ఇప్పుడు. నౌ లుక్ అట్ యూరోపియన్ డ్రీమ్. యూరోప్ ఈస్ రెడీ టు టేక్ ఇండియన్ ప్రొఫెషనల్స్. అది చూసి ట్రంప్ భయపడాలి. యాజ్ ట్రేడ్ డీల్ భయపడినట్లనే ఆయన అమెరికాకి టాలెంట్ రావట్లేదు, యూరోప్కి అదే టాలెంట్ వస్తుంది, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటారు, అక్కడ ఇన్నోవేషన్స్ వస్తుంది. భయం వచ్చినప్పుడు దెన్ ట్రంప్ మైట్ ట్వీక్ హిస్ H1B పాలసీ. అది మన వాళ్ళు చూడాలి. యూరోప్ ఇస్ క్రియేటింగ్ అట్మాస్ఫియర్, వాళ్ళ ఆఫీసెస్ క్రియేట్ చేస్తున్నారు. మా వైపు రండి. ఇప్పుడు 4 లక్షల మంది ఉన్నారు యూరోప్లో మన వాళ్ళు, ఇండియన్స్. యూ సెండ్, మేక్ ఇట్ 10 lakhs 15 lakhs. అప్పుడు ట్రంప్ అట్లనా అక్కడికి వెళ్తున్నారా? అంటే సురేష్ గారు, ఇప్పుడు చాలా మందికి రెన్యువల్స్ ఉంటాయి. మళ్ళీ రెన్యువల్స్ కోసం ఇక్కడికి వస్తే మళ్ళీ వీసా వస్తుందా రాదా అని భయం. లేదు, అంతే అయిపోయింది. దట్ డ్రీమ్ ఇస్ ఓవర్, ఫర్గెట్ ఇట్. డీల్కి దానికి సంబంధం లేదు, దీనికి లేదు. దిస్ ఇస్ ట్రేడ్ డీల్. అది రిలేషన్ కొద్దిగా ఏం కాదు. ఆయన ఎంటైర్ వైఖరి, ఇండియా చూసే వైఖరి కొద్దిగా మారింది, మారదు, కొంత మారదు. ఈజ్ నాట్ డూయింగ్ డీల్స్ ఓన్లీ విత్ ఇండియా, ప్రతి దేశంతో డీల్ చేస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్కి వీసాలకి ఆయన యూ లుక్ ఎట్ హిస్ ఫ్రమ్ హిస్ షూస్. మీరు ఆయన పొజిషన్ చూడండి. ఆయన ఓట్ బ్యాంక్. మాకు ఉద్యోగం కావాలి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తాం, అమెరికన్స్కి ఉద్యోగం ఇస్తాం, కాదు ఇండియన్స్కి ఉద్యోగం ఇస్తాం అంటే వాళ్ళు ఎందుకు ఓటేస్తారు రేపు? ఏరు. అదే జరుగుతుంది. ఈ డీల్ విడిగా చూడాలి అంతే. డీల్ ఈజ్ డీల్ సెపరేట్. తర్వాత నేను చెప్పాను చూడండి, యూరోప్కి వెళ్తున్నారని ఒక భయం ఉంటే దెన్ ద సిచ్యువేషన్ విల్ చేంజ్. ఓకే, అప్పుడు మారొచ్చు. టాలెంట్ అంతా అక్కడ పోతుంది. గూగుల్ వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, కొత్త AI కంపెనీస్ అంతా యూరోప్కి వెళ్తున్నారు. అప్పుడు ట్రంప్ మైట్ చేంజ్ స్ట్రాటజీ. ఓకే, అప్పుడు అవకాశం ఉంటుంది. చెప్పలేము. ఐ కాంట్ సే. అప్పుడు ట్రంప్ ఉండడు అప్పుడు దాకా, టర్మ్ అయిపోతుంది అప్పుడు దాకా.